వెల్కమ్ టు యూపీఎస్సీ @MK Reddy ఛానల్. ఓకే, సో మనము సబ్స్క్రైబ్ యూపీఎస్సీ @MK Reddy. ఓకే, సో ఇక్కడ మీకు కావాల్సినటువంటి ఇక్కడ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడ్డాయి. అదేవిధంగా ఇక్కడ ఎకానమీ క్లాసెస్, అదేవిధంగా ఇక్కడ ఎన్విరాన్మెంటల్ క్లాసెస్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ క్లాసెస్. సో ఇక్కడ మనకి CSATకు సంబంధించినటువంటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టాపిక్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టాపిక్స్ ఇవి కూడా మనము అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే జియోగ్రఫీ క్లాసెస్ కూడా మనకు డైలీ అప్లోడ్ చేయబడుతున్నాయి. ఓకే, విత్ కరెంట్ అఫైర్స్ కంటెంట్స్తో మీకు డైలీ లైవ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయబోతున్నాం. ఇఫ్ యూ వాంట్ these classes, search UPSC @MK Reddy channel. We are giving free lectures. About this, we are going to help both polity and history also. Okay, if you want these English classes, economy, environment, geography, arithmetic and reasoning classes, history and polity classes, subscribe MK Reddy, UPSC MK Reddy, for we are giving free classes to all who are preparing for government jobs. Okay, ఈరోజు మనము ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ టాపిక్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఇక్కడ అందరికి తెలుసు ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్గా చెప్తాం. ఇట్ వాజ్ టేకెన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1972గా చెప్తాం. అదేవిధంగా ద బయోడైవర్సిటీ యాక్ట్, ఇది మనకు 2002లో తీసుకురావడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వాజ్ టేకెన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1972. అదేవిధంగా ఫస్ట్ దీని గురించి మాట్లాడే తర్వాత బయోడైవర్సిటీ యాక్ట్ గురించి చూద్దాం. ఆల్రెడీ మనము CBD గురించి కంప్లీట్గా చూడడం జరిగింది. CBD గురించి ఇందులో మనకు 2 సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ ఉంటాయని చెప్పాను. ఇక్కడ కార్టాజినా ప్రోటోకాల్ అని, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి నగోయా ప్రోటోకాల్ వీటి గురించి మనము చాలా క్లారిటీగా ప్రీవియస్ క్లాస్లో చూసాం. అయితే ఇక్కడ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్గా చెప్తాం. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే నేషనల్ లెగిస్లేటివ్గా చెప్తాం. నేషనల్ లెగిస్లేటివ్గా చెప్తాం. ఈ రెండు కూడా జాతీయంగా ఉన్నటువంటివి నేషనల్ లెగిస్లేటివ్స్గా చెప్తాం. ఈ రెండింటిని నేషనల్ లెగిస్లేటివ్స్గా చెప్తాం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, అదేవిధంగా బయోడైవర్సిటీ యాక్ట్ని. అయితే ఇక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి చూస్తున్నాం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఇందులో మనకు ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ సంబంధించి అసలు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటో చూస్తున్నాం. ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ అని చెప్తాం. ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ అని చెప్తాం. ఈ ఆల్రెడీ మీకు ఇన్సిట్యూలో చెప్పడం జరిగింది. ఇన్సిట్యూ అంటే ఏంటి? సహజ ఆవాసాల్లోనే సంరక్షిస్తుండే దాన్ని మనము ఇన్సిట్యూగా చెప్పాం. ఇక్కడ ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్లో మనం చూసుకుంటే ఇక్కడ నేషనల్ పార్క్స్ చెప్పాను కదా ఆల్రెడీ. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, కమ్యూనిటీ రిజర్వ్స్, కన్జర్వేషన్ రిజర్వ్స్, ఇక్కడ సాక్రెడ్ గ్రోవ్స్గా చెప్తాం. ఓకే, కమ్యూనిటీ రిజర్వ్స్, అదేవిధంగా ఇక్కడ
కన్జర్వేషన్ రిజర్వ్స్, కమ్యూనిటీ రిజర్వ్స్, కన్జర్వేషన్ రిజర్వ్స్ కూడా ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఇందులో. అదేవిధంగా సో మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ వీటి గురించి కూడా మీకు సో చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం మాట్లాడుతున్నాం. ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్లో ఉన్నటువంటి సంరక్షిస్తూ ఉండడం. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అదర్ దాన్ పాన్, సో అదర్ దాన్ పాన్ అంటే సో పాన్లో చూసాం కదా ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్లో ఉండేటి చూసాం. అందులో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్లో చూసుకుంటే సో వెయిట్ ఫర్ మినిట్. ఓకే, ఓకే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, ఇక్కడ అదర్ దాన్ పాన్ చూస్తున్నా అంటే ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్కే ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్, అదేవిధంగా ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి పిఐఎన్, అదేవిధంగా అదర్ దాన్ పాన్ రెండు కూడా ఇన్స్టిట్యూట్లోనే. కానీ ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్లో ఉండేది చూసాం. సో ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ కానేటి కూడా ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో ఇక్కడ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ సైట్స్గా చెప్తాం. బయోడైవర్సిటీ కన్జర్వేషన్ సైట్స్గా చెప్తాం. జీవ వైవిధ్యాన్ని సంరక్షించేటటువంటి సైట్లు, ప్రాంతాలను చెప్తాం. అదర్ దాన్ పాన్ అంటే సో ఇవి చెప్తాం. ఇక్కడ అదర్ దాన్ పాన్ అంటే ఏంటో చూద్దామా ఇక్కడ. సో ఇక్కడ నేషనల్ వరల్డ్ హెరిటేజ్ వారసత్వం అని చెప్తాం కదా. నేషనల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆఫ్ ఇండియా, సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచ వారసత్వ సో ప్రదేశాలని మనం ఇక్కడ సో చెప్తున్నాం. ఒకటే ఇది ఒకటి. అదేవిధంగా ఇక్కడ సో బయోడైవర్సిటీ సో హాట్స్పాట్స్ ఆఫ్ ఇండియా. ఓకే, సో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ప్రపంచంలో ఎన్ని అని చెప్పాను. మొత్తం ప్రపంచంలో 36 ఉంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అని చెప్పడం జరిగింది. 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే ఏంటి? ఓకే, ఆల్రెడీ క్లారిటీగా చెప్పడం జరిగింది ప్రీవియస్ క్లాసులలో. వెస్టర్న్ ఘాట్స్ అండ్ శ్రీలంక ఒకటి, సో హిమాలయాస్ ఒకటి, సో మనకి ఇక్కడ సుందాల్యాండ్ ఒకటి. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా మనకు ఇండో మయన్మార్ అని చెప్పొచ్చు. సో అక్కడ 4 మనకు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి మన భారతదేశం తరపున. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే సో ఇంపార్టెంట్ IMPO సో కోస్టల్ అండ్ మెరైన్ సో బయోడైవర్సిటీ ఏరియాస్గా చెప్తాం. బయోడైవర్సిటీ ఏరియాస్ సో ICMBAగా చెప్తాం. సో ఇక్కడ కోస్టల్ అండ్ మెరైన్ బయోడైవర్సిటీ ఏరియాస్ కూడా ఇందులోకే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు చూసుకుంటే సో ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్గా కూడా చెప్తాం. ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్గా చెప్తాం. సో IBAగా చెప్తాం.
సో అతి ముఖ్యమైనటువంటి సో బర్డ్ యొక్క ఏరియాలు కూడా చెప్తాం ఇందులో. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే సో కీ బయోడైవర్సిటీ ఏరియాస్, కీ బయోడైవర్సిటీ ఏరియాస్, కీ బయోడైవర్సిటీ సో ఏరియాస్గా చెప్తాం, కేబిఏగా చెప్తాం, కేబిఏగా చెప్తాం. ఫైనల్గా ఎకో సెన్సిటివ్ జోన్గా చెప్తాం, ఎకో సెన్సిటివ్ జోన్స్. ఇవన్నీ కూడా మనకు సో కొన్ని ప్రీవియస్ క్లాసెస్లో వచ్చాయి, సో కొన్ని నెక్స్ట్ క్లాసులలో కూడా వస్తాయి. ఎకో సెన్సిటివ్ జోన్స్ ఇవన్నీ కూడా మనకు ఇందులోనే ఉంటాయి. వీటన్నిటిని సంరక్షించడమే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమైందా? సో by the conservation of protected area network places, they are national park, wildlife conservation, so wildlife, so ikkada wildlife sanctuaries, so community reserve or community so conservation reserves, ade vidhanga sacred groves, pavitra vanya pradeshaలని చెప్తాం కదా. సో marine protected areas, okay. Next other than pan, okay, biodiversity conservation sites ఏంటో చూద్దాం. ఇక్కడ నేషనల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆఫ్ ఇండియా, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఆఫ్ ఇండియా. సో అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెంట్ కోస్టల్ అండ్ మెరైన్ బయోడైవర్సిటీ ఏరియాస్, సో ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్, కీ బయోడైవర్సిటీ ఏరియాస్, అదేవిధంగా ఎకో సెన్సిటివ్ జోన్స్గా చెప్తాం. సో వీటన్నిటిని సంరక్షించడమే మనకి ఇక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తాం. అయితే ఇక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా, సో 1972లో, సో ఆల్రెడీ దీని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. అయితే ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో మనకు సో కొన్ని పాలసీస్ ఉన్నాయి, లేదా వీటిని సో ప్రోగ్రామ్స్ అంటాం, పాలసీ లేదా ప్రోగ్రామ్స్గా చెప్తాం. సో దేనికోసము వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో సో బయోడైవర్సిటీని సో కన్జర్వేషన్గా చెప్తాం, రక్షించడానికి కొన్ని పాలసీలు అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, సో కొన్ని పాలసీలు అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్, ఇది మనకు సో 2017 నుంచి 2031 వరకు ఉంది. ఓకే, ఇందులో మనకు సో 3 రకాలుగా ఉంటాయి. సో 3 రకాలుగా అమలు చేశారు. ఇక్కడ థర్డ్ ప్లాన్ ఏంటంటే, థర్డ్ నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ యొక్క సో థర్డ్ ప్లాన్ ఏంటంటే, ఇక్కడ టార్గెట్ 2017 నుంచి 31 వరకు నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్గా చెప్తాం. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ నేషనల్ యాక్షన్ ప్లాన్ సో కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్గా చెప్తాం. ఓకే, ఇది మనకు సో 2018 నుంచి 2023 మధ్య మనకు ఇది అమలు కావడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి, మీరు బాగా గమనించాలి, నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్. ఓకే, ఇక్కడ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎంబీ అంటే మైగ్రేటరీ సో ఇక్కడ బర్డ్స్గా చెప్తాం. ఓకే, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్, ఇది దీని యొక్క ఫుల్ ఫామ్గా చెప్తాం. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే సో స్పీషెస్ సో రికవరీ ప్రోగ్రామ్, సో అంతరించిపోయినటువంటి సో మనకు సో అంటే ఎండేంజర్డ్ కానీ సో ఇక్కడ వల్నరబుల్ కానీ సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ కానీ సో ఆ విధంగా ఉంటాయి కదా. స్పీషెస్ని సో తిరిగి రికవరీ చేసే ప్రోగ్రామ్ ఇది కూడా మనకు ఇందులోనే పార్ట్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సీ టర్టిల్ సముద్ర తాబేలు సో ప్రాజెక్టు కూడా ఇందులోనే మనకు సో సంరక్షించేదానికి సో జీవ వైవిధ్యాన్ని కాపాడేదానికి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో భాగంగా మనకు ఈ ప్రోగ్రామ్స్ అనేటివి తీసుకురావడం జరిగింది. ఏ ప్రోగ్రామ్ చూద్దాం ఒకసారి. నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ 2017 నుంచి 31 వరకు, ఇది మనకు సో థర్డ్ టార్గెట్గా చెప్తాం. సో నేషనల్ యాక్షన్ ప్లాన్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్. ఓకే, సో 2018 నుంచి 2023 మధ్య ఉంది. సో స్పీషెస్ రికవరీ ప్రోగ్రామ్ SRPగా పెట్టుకోండి. సో UNDP సీ టర్టిల్ ప్రాజెక్ట్, సముద్ర తాబేలును కాపాడేందుకే సో దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇందులోనే మనకు
పాలసీస్ అనేది చూసాం. ఇప్పుడు సో ఇండియాస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్, ఇండియాస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే అర్థం ఏంటి? సో ఇక్కడ ప్రపంచ జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, ప్రపంచ జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు భారతదేశం తరపున సహకారం అంటే సో ప్రపంచ దేశాలలో జీవ వైవిధ్యానికి కాపాడేదాంతో మన భారతదేశం ఎందులో ఉన్నది అంటే సో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇండియా సైట్స్ అని. ఓకే, సో కన్వెన్షన్ కాపాడడం అని. సో కన్వెన్షన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎండేంజర్డ్ స్పీసెస్ అని చాలా క్లారిటీగా సో చాలా డెప్త్గా మీకు సో చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు 3 అపెండిసెస్ కూడా ఉంటాయి. అపెండిక్స్ 1 ఏం చెప్తుంది, 2 ఏం చెప్తుంది, 3 ఏం చెప్తుంది కూడా మీకు చెప్పడం జరిగింది. సో టెల్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ హూ ఆర్ లిజనింగ్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ సో ఇండియాకు సంబంధించినటువంటి సో వరల్డ్ హెరిటేజ్ కన్జర్వేషన్గా చెప్తాం. వరల్డ్ హెరిటేజ్ వారసత్వ ప్రదేశాలు ఉంటాయి కదా, వారసత్వ ప్రదేశాలు, వాటిని కాపాడడంలో సో ఇండియా కూడా భాగంగా ఉందిగా చెప్తాం. సో సైట్స్ అదేవిధంగా వరల్డ్ హెరిటేజ్ కన్జర్వేషన్గా చెప్తాం. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇండియా సిఎంఎస్ వీటన్నిటి గురించి మేము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సైట్స్ గురించి చూసాం, వరల్డ్ హెరిటేజ్ కన్జర్వేషన్స్ గురించి చూసాం. దీన్నే మనము సిఎంఎస్ కన్జర్వేషన్ అండ్ మైగ్రేటరీ స్పీసెస్ మోస్ట్ ఇంపార్టెంట్. దీన్నే మనము సో బాన్ కన్వెన్షన్ అంటాం, బాన్ కన్వెన్షన్ అని కూడా అంటాము. సైట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ వాషింగ్టన్ కన్వెన్షన్ అంటాము. ఇది మనకు సో గ్రూప్ 2 మెయిన్స్లో అడగడం జరిగింది, సైట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ అని. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వాషింగ్టన్ కన్వెన్షన్. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అదేవిధంగా సో కన్వెన్షన్ అండ్ మైగ్రేటరీ స్పీసెస్ అంటే ఏంటి, వలస వెళ్ళేటి అని. దీన్ని మనము సో బాన్ కన్వెన్షన్గా పిలవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇండియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ వేల్ కమిషన్. 1946లో సో వేల్స్ని ఎక్కువగా చంపుతున్నారని చెప్పి సో వాటి నుంచి సో మనకు కొవ్వు ద్వారా ఆయిల్ని తీసి సో మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మొట్టమొదటిసారిగా స్టార్ట్ అయింది కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ కూడా మన భారతదేశం అనేది ప్రోత్సహిస్తుంది. సో సిఎంఎస్, డబ్ల్యూహెచ్సి అదేవిధంగా సైట్స్ ఇవన్నీ కూడా మనకు సో ఇంటర్నేషనల్లో భాగంగా మన భారతదేశం అనేది పార్ట్గా ఉంది. ఓకే, ఇవన్నీ పాలసీలు. అదేవిధంగా ప్రపంచ జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో భారతదేశం యొక్క పాత్ర ఎందులో ఉందంటే ఇక్కడ చెప్తున్నాం సైట్స్, వరల్డ్ హెరిటేజ్ కన్జర్వేషన్స్, అదేవిధంగా కన్వెన్షన్ అండ్ మైగ్రేటరీ స్పీసెస్, అదేవిధంగా ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్గా చెప్తాం. ఓకే, సో ఇవన్నీ మనకు సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో భాగంగానే ఉన్నాయి. అయితే ఇక్కడ వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972? అందులో ఉండేది ఏంటంటో చూసాం. అసలు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్? ఆబ్జెక్టివ్ ఏంటి? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్? సో ఇది మనకి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ఎనాక్ట్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని యాక్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్? అందులోనే ఉంది కదా, సో ప్రొటెక్టింగ్ ద వైల్డ్ లైఫ్ అని. ప్రొటెక్టింగ్ ద వైల్డ్ లైఫ్. ఓకే, వన్య ప్రాణులని కాపాడడమే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పడం జరిగింది. ఓకే, సో ఏ విధంగా కాపాడాలి? సో ఇక్కడ టు కంట్రోల్ సో పౌచింగ్, బాగా గమనించాలి ఇక్కడ వర్డ్స్. సో విపరీతమైన వేట చేస్తారు కదా, సో టు కంట్రోల్, వేటను కంట్రోల్ చేయాలి, స్మగ్లింగ్ని కంట్రోల్ చేయాలి, అదేవిధంగా సో ఇల్లీగల్ సో వైల్డ్
వైల్డ్ లైఫ్ ట్రేడ్. ఓకే, సో విపరీతమైన వేటను ఆపడాలి, కంట్రోల్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా స్మగ్లింగ్ని కంట్రోల్ చేయడం. ఓకే, సో స్మగ్లింగ్ ద్వారా సో వేరే దేశాలకు తరలిస్తుంటారు కదా, ఆల్రెడీ మీకు సైట్స్లో చెప్పడం జరిగింది ఇల్లీగల్ ట్రేడ్ అని. ఓకే, సో కన్వెన్షనల్ ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్. ఓకే, అదే ఇక్కడ స్మగ్లింగ్ అండ్ ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ని ఇది అడ్డుకుంటుంది. ఓకే, సో ఇక్కడ ఏమేమి ఉండొచ్చు అంటే ఇక్కడ మనం చూసుకుంటే అనిమల్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు. వీటన్నిటి సంరక్షణ చేయడమే, వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయడమే, వీటన్నిటిని అనిమల్స్ని, బర్డ్స్ని, మొక్కలని వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయడమే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తాం. వీటన్నిటిని విపరీతమైన వేటని కంట్రోల్ చేయాలి, సో స్మగ్లింగ్ని కంట్రోల్ చేయాలి, సో ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్, సో వన్య ప్రాణులని సో ఇల్లీగల్గా ట్రేడ్ చేస్తుంటారు కదా, వాటిని కూడా కంట్రోల్ చేయడమే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్, మల్టిపుల్ టైమ్స్ ఇట్ వాజ్ అమెండెడ్. ఇది చాలాసార్లు అమెండెడ్ అంటే ఏంటి, మార్పులు తీసుకురావడం జరిగింది. ఎన్నిసార్లు మార్పులు తీసుకొచ్చారంటే సో 2003లో మార్పులు తీసుకొచ్చారు, 2006లో మార్పులు తీసుకొచ్చారు, సో 2022లో మార్పులు తీసుకొచ్చారు. ఇది మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో సో రీసెంట్గా మనకు ఎప్పుడు అమెండ్మెంట్ చేశారు అంటే 2002లో మనకు సో రీసెంట్ అమెండ్మెంట్గా చెప్తాం. ఎప్పుడు 2002లో మనకు సో రీసెంట్ అమెండ్మెంట్ రావడం జరిగింది. అక్కడ డిస్కస్ చేసినటువంటి పాయింట్సే మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, వాటి గురించి ఇప్పుడు చూద్దాం. అర్థమైందా? సో విపరీతమైన వేట, స్మగ్లింగ్ని, ఇల్లీగల్ ట్రేడ్ని సో మనకు వీటన్నిటిని కంట్రోల్ చేయడమే, సో ఇక్కడ వన్య ప్రాణులను ప్రొటెక్ట్ చేయడమే సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తాం. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో సో 1972 యాక్ట్ ప్రకారము, ఎందుకు ఇది రాస్తున్నానంటే ఇది కూడా మీకు క్వశ్చన్ అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో సో మనకు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని పాలిటీలో ఉండే షెడ్యూల్స్ కాదు, సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉన్నటువంటి షెడ్యూల్స్గా చెప్తాం. మొత్తం ఈ సింబల్తో డినోట్ చేయండి. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? మొత్తం 6 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. ఎప్పుడు 1972 యాక్ట్ ద్వారా. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదంటే ఇక్కడ సో 2022లో అమెండ్మెంట్ చేశారు కదా, సవరణ అంటాం. అంటే ఇక్కడ సవరణ అంటే పాలిటీలో ఉండే అమెండ్మెంట్ కాదు, సో సవరణ మార్చడం అని అర్థం అంతే. అంటే ఇక్కడ 2022లో మనకు సో మనకు యాడ్ చేశారు అంటే ఇక్కడ ఉన్నటువంటి 6 షెడ్యూల్స్ని సో రెడ్యూస్ చేశారు, తగ్గించడం జరిగింది. ఎంతగా తగ్గించడం జరిగిందంటే సో 4కి తగ్గించడం జరిగింది, సో -2 తగ్గించడం జరిగింది. ఒకసారి ఇందులో ఉన్నటువంటి 6 ఏంటో చూద్దాం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 4 ఏంటో చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు చూసుకుందాం. సో షెడ్యూల్ 1 అంటే ఏంటి, అదేవిధంగా సో పార్ట్ 2 ఆఫ్ షెడ్యూల్డ్ 2. సో ఇవి రెండు కూడా మనకు ఒకటే మ్యాటర్ను చెప్తాయి. ఒకసారి దీన్ని చూద్దాం. సో వాట్ ఈజ్ షెడ్యూల్ 1 అండ్ వాట్ ఈజ్ షెడ్యూల్ 2 ఒకసారి గురించి చూద్దాం. ఇక్కడ పొందుపరుచుంటారు కదా షెడ్యూల్ 1లో, అదేవిధంగా షెడ్యూల్ 2లో కొన్ని అనిమల్స్ అనేటివి ప్రొటెక్ట్ చేయబడతాయి. అంటే ఈ 6 షెడ్యూల్స్లో కూడా ఒక్కొక్క షెడ్యూల్లో ఒక్కొక్క దాని గురించి ప్రస్తావన అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 2లో ఏం ప్రస్తావన ఉంటుందంటే ఇక్కడ పొందుపరిచినటువంటి అనిమల్స్కి ఏ ప్రస్తావన అనేది ఉండడం జరుగుతుంది అంటే ఇక్కడ మనం చూసుకుంటే సో అబ్జల్యూట్ ప్రొటెక్షన్
అబ్జల్యూట్ ప్రొటెక్షన్ అండ్ అఫెన్సెస్. సో ఎక్కువ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అదేవిధంగా అఫెన్సెస్ మనకి ఇక్కడ సో వైల్డ్ లైఫ్ క్రైమ్ కానీ, పౌచింగ్ అంటే విపరీతమైన వేట కానీ, ఇల్లీగల్ ట్రేడ్ కానీ అవన్నీ చేస్తే సో జరిమానాలు కూడా పడవచ్చు. అదేవిధంగా ఇక్కడ అధిక ప్రొటెక్షన్ షెడ్యూల్ 1 అదేవిధంగా షెడ్యూల్ 2లో ఎక్కువ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనేది ఇక్కడ మనకు పాయింట్. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే హై లెవెల్ ప్రొటెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. హై లెవెల్ షెడ్యూల్ 1 అన్న 2 అన్న ఒకటే. సో హై లెవెల్ ప్రొటెక్షన్ అనేవి ఉంటాయి ఇక్కడ అనిమల్స్కి. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే హంటింగ్ అండ్ ట్రేడింగ్ ఆర్ ప్రొహిబిటెడ్. ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మనకు ఎటువంటి హంటింగ్స్ ఉండవు, ఎటువంటి ట్రేడింగ్స్ కూడా ఉండవు అనేది ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ సో పెనాల్టీస్ అనేటి సో మనకి ఇక్కడ పెనాల్టీస్ ఫర్ వైలేషన్ సో అనిమల్స్కి హాని కలిగిస్తే పెనాల్టీస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అనిమల్స్కి హాని కలిగిస్తే ఇక పెనాల్టీస్ వైలేషన్ చేస్తే సివియర్గా ఉంటాయి. పెనాల్టీస్ అనేవి సివియర్గా ఉంటాయి. సో శిక్ష కూడా మనకు సో 1 to 6 years వరకు పడేదానికి అవకాశం ఉంది. 1 నుంచి 6 years వరకు మనకు శిక్ష పడేదానికి అవకాశం ఉంది. సో అఫెన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనకు సో శిక్ష కూడా ఉండడం జరుగుతుంది. హంటింగ్ అండ్ ట్రేడింగ్ ఆర్ ప్రొహిబిటెడ్. ఇక్కడ ఇంప్రీజ్మెంట్ అంటాం. ఓకే, సో జైలు శిక్ష 1 నుంచి సో మనకు 6 ఏళ్ళు పడేదానికి కూడా అవకాశం ఉంది. సో షెడ్యూల్ 1 and 2లో ప్రొటెక్ట్ చేసినటువంటి అనిమల్స్ని హంటింగ్ చేసిన, వేటాడిన అంటే పౌచింగ్ అంటాం, ట్రేడింగ్ చేసిన ఖచ్చితంగా 1 నుంచి 6 years వరకు మనకు సో ఇంప్రీజ్మెంట్ అనేది ఉంటుంది. జైలుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా ఇక్కడ సో జరిమానాలు కూడా అఫెన్సెస్ అనేవి కూడా పడతాయి అనేది కూడా ఇక్కడ మనకు ఉంది. అయితే ఇక్కడ షెడ్యూల్ 1 అదేవిధంగా షెడ్యూల్ 2లో చేర్చినటువంటి అనిమల్స్ ఏంటి ఒకసారి చూద్దాం. సో ఓకే, బ్లాక్ బక్. ఓకే, అనిమల్స్ బ్లాక్ బక్. సో చైనీస్ ప్యాంగోలిన్. సో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. చైనీస్ ప్యాంగోలిన్ అంటే సో అందులో ఉన్నటువంటి సో మన స్కేల్స్ అని చెప్పాం. అదేవిధంగా వాటి మాంసం కోసం ఎక్కువగా విపరీతమైన వేట చేస్తారు. సో ఇది మనకు ఎండేంజర్డ్లో ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి సో 3rd Saturday వరల్డ్ ప్యాంగోలిన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ గ్యాంగెటిక్ డాల్ఫిన్ దీన్నే మనము సుసు అని పిలుచాము అని చెప్పడం జరిగింది. ఇది కూడా మనకు ఎండేంజర్ లిస్ట్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ సో చైనాకు సంబంధించినటువంటి బైజీ అనే డాల్ఫిన్ పూర్తిగా అంతరించిపోయింది కాబట్టి అది ఎక్స్టింక్ట్లో ఉంది. భారతదేశానికి సంబంధించినటువంటి డాల్ఫిన్ అనేది ఎండేంజర్డ్లో ఉంది. దాన్ని మనము సుసుగా పిలుస్తాం. ఓకే, అదేవిధంగా ఇక్కడ సో గోల్డెన్ లంగూర్ అంటాం. అదేవిధంగా ఇండియన్ ఎలిఫెంట్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సో ఇండియన్ లయన్ కూడా మనకు షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 2లోనే ఉండడం జరిగింది. అదేవిధంగా ఘరియల్ అంటాం. ఘరియల్ అనే అనిమల్ కూడా సో ఇందులోనే పొందుపరచడం జరిగింది. సో అదేవిధంగా సో లెపార్డ్ అనే అనిమల్ ఇక్కడ సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో మనం మాట్లాడుతున్నాం సో లెపార్డ్స్ గురించి. అదేవిధంగా ఇక్కడ స్నో లెపార్డ్ కూడా మనకు ఇందులోనే మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సో టైగర్, అదేవిధంగా సో గ్రేట్ ఇండియన్ బస్టార్డ్ అంటాం, బట్ట మేకల పక్షి అంటాం. ఈ అనిమల్స్ అన్నీ కూడా మనకు సో షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 2లో మెన్షన్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? హై లెవెల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, పెనాల్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి, హంటింగ్ ట్రేడింగ్ ఆర్ ప్రొహిబిటెడ్. ఈ 3 పదాలు మనకు మోస్ట్ ఇంపార్టెంట్. హై లెవెల్ ప్రొటెక్షన్, పెనాల్టీస్ ఫర్ వైలేషన్ మోర్ సివియర్గా ఉంటాయి, హంటింగ్ ట్రేడింగ్ ఆర్ ప్రొహిబిటెడ్. దీస్ ఆర్ ద 2 షెడ్యూల్స్ ఇన్ ద సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్గా చెప్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 3, 4 గురించి చూద్దాం.
what is scheduled 3 and scheduled 4? షెడ్యూల్డ్ 3 అంటే ఏంది, షెడ్యూల్డ్ 4 అంటే ఏందో ఒకసారి చూద్దాం. ఇక్కడ అనిమల్స్ సో నాట్ ఎండేంజర్డ్ అంటే ఇక్కడ స్పీసెస్ ఆర్ నాట్ ఎండేంజర్డ్. స్పీసెస్ ఉంటాయి కదా, జాతులు, ఆర్ నాట్ ఎండేంజర్డ్ లైక్ షెడ్యూల్డ్ 1 and 2. షెడ్యూల్డ్ 1 మాదిరి అదేవిధంగా 2 మాదిరిగా సో 3 and 4 అనేటి ఎండేంజర్డ్ కాదు కానీ స్టిల్ ప్రొటెక్టెడ్ కానీ సంరక్షించాలి. అర్థమైందా? షెడ్యూల్ 1, 2 మాదిరిగా ఇవి సో ఎండేంజర్ లిస్ట్లో లేవు. బాగా అర్థం చేసుకోవాలి. షెడ్యూల్ 3 and 4 అంటే ఏంటంటే ఇక్కడ షెడ్యూల్ 1 అదేవిధంగా షెడ్యూల్ 2 మాదిరిగా సో ఇక్కడ ఎండేంజర్లో లేవు కానీ దీనిని స్టిల్ ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే పెనాల్టీస్ ఫర్ వైలేషన్స్ అనేటివి తక్కువగా ఉంటాయి. దేంతో పోల్చుకుంటే షెడ్యూల్ 1 and షెడ్యూల్ 2తో పోల్చుకుంటే పెనాల్టీస్ ఫర్ వైలేషన్స్ అనేటివి తక్కువగా ఉంటాయి. లోయర్ వెన్ కంపేర్డ్ టు వైల్డ్ లైఫ్. ఇక్కడ షెడ్యూల్ 1 and షెడ్యూల్ 2 అంటే ఇక్కడ కంప్లీట్ ఆపోజిట్. షెడ్యూల్ 1 అదేవిధంగా షెడ్యూల్ 2కి సో షెడ్యూల్ 3 and షెడ్యూల్ 4 అనేది కంప్లీట్ ఆపోజిట్గా చెప్తాం. ఓకే, ఇక్కడ స్పీసెస్ అనేవి అక్కడ ఎండేంజర్డ్ ఉంటాయి, ఇక్కడ ఎండేంజర్డ్ ఉండవు. అక్కడ ప్రొటెక్ట్ చేయాలి, ఇక్కడ ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ షెడ్యూల్ 1 అదేవిధంగా షెడ్యూల్ 2లో ఎక్కువగా మనకు సో పెనాల్టీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ షెడ్యూల్ 1 అదేవిధంగా షెడ్యూల్ 2తో కంపేర్ చేస్తే పెనాల్టీస్ అనేటివి తక్కువగా ఉంటాయి అనేది ఇక్కడ షెడ్యూల్ 3 and షెడ్యూల్ 4 అనేది ఇక్కడ చూసాం. అయితే వాట్ ఈజ్ ఆల్ అబౌట్ షెడ్యూల్ 5? షెడ్యూల్ 5 అనేది ఏం చెప్తుంది? షెడ్యూల్ 5లో ఉన్నటువంటి అనిమల్స్కి ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు. కాకులకు ప్రొటెక్షన్ అవసరమా? కుక్కలకి సో డాగ్స్కి ప్రొటెక్షన్ అవసరమా? సో బ్యాట్స్ ఉంటాయి, ఎలకలకి అదేవిధంగా గబ్బిలాలకి ప్రొటెక్షన్ అవసరమా? సో ఆ ప్రొటెక్షన్ లేనటువంటి అనిమల్స్ అన్నింటినీ సో షెడ్యూల్ 5లో మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ అనిమల్స్ ఏ లిస్ట్లో? షెడ్యూల్ 5 లిస్ట్లో ఉన్నటువంటి అనిమల్స్ ఆర్ నాట్ ప్రొటెక్టెడ్. ఇక్కడ ఉండేటటువంటి అనిమల్స్ అనేటివి ప్రొటెక్ట్ చేయబడవు అండ్ కెన్ బి హంటెడ్ ఫ్రీలీ. సో ఫ్రీగా హంటెడ్ చేసుకోవచ్చు అంటే సో ఎటువంటి ప్రొటెక్షన్ లేదు, హంటెడ్ ఫ్రీలీ. సో విచ్చలవిడిగా వాటిని వేటాడవచ్చు అని షెడ్యూల్ 5లో చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే సో ఇక్కడ క్రోస్ కాకుల్ని, అదేవిధంగా ఫ్రూట్ బ్యాట్స్ సో గబ్బిలాలని, అదేవిధంగా మైస్ అంటాం. ఓకే, సో ఎలుకల్ని విపరీతమైన వేట అంటే షెడ్యూల్ 5లో ఉన్నటువంటి అనిమల్స్కి ఎటువంటి సంరక్షణ ఉండదు అని చెప్తుంది షెడ్యూల్డ్ 5 అనేది. దెన్ వాట్ ఈజ్ ఆల్ అబౌట్ షెడ్యూల్డ్ 6? షెడ్యూల్డ్ 6 అంటే ఏంటి? షెడ్యూల్ 6 అంటే ఏం చెప్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి సో స్పెసిఫిక్ ప్లాంట్స్, కొన్ని మొక్కలు ఉంటాయి కదా, సో దట్ ఆర్ నిషేధించబడ్డాయి అని, ప్రొహిబిటెడ్. సో షెడ్యూల్డ్ ప్లాంట్సే మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఓన్లీ ప్లాంట్స్ గురించి మాత్రమే మాట్లాడాలి. షెడ్యూల్డ్ 6లో సో స్పెసిఫిక్ ప్లాంట్స్, కొన్ని ప్రత్యేక మొక్కలను సో సాగు చేయడము నిషేధము. సో గంజాయి ఉంటాయి, సో కొన్ని ఉంటాయి కదా, సో అవి సాగు చేయడము ఫ్రమ్ బీయింగ్ కల్టివేటెడ్, ప్రొహిబిటెడ్ ఫ్రమ్ నిషేధించబడుతున్నాయి. ఏవి? ఇక్కడ బీయింగ్ కల్టివేటెడ్, సో పండించడము నేరమే, ట్రేడ్ చేయడం కూడా నేరమే. ఇవన్నీ కూడా మనకు సో 6 షెడ్యూల్డ్గా చెప్తాం. అర్థమైందా? సో సింపుల్గా చూడండి, షెడ్యూల్డ్ 1 అదేవిధంగా 2 అనేటి రెండు కూడా ఈక్వల్. ఓకే,
ఇక్కడ షెడ్యూల్ 1 అంటే ఏంటో 2 అంటే ఏంటో సింపుల్గా చూద్దాం. సో హై లెవెల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇంప్రీచ్మెంట్ ఉంటుంది. సో వైలేట్ చేస్తే మనకు సో జైలుకి వెళ్ళేదానికి కూడా సో అవకాశం ఉంది 1 to 6 years. ఓకే, సో ఇక్కడ హై లెవెల్ ప్రొటెక్షన్. సో హంటింగ్ అండ్ ట్రేడింగ్ ఆర్ ప్రొహిబిటెడ్ నిషేధించబడ్డాయి. ఓకే, హై లెవెల్ ప్రొటెక్షన్ ఇంప్రీచ్మెంట్ వైలేట్. సో సివియర్గా ఉంటుంది, ఇక్కడ సివియర్గా ఉండడం జరుగుతుంది ఈ శిక్షలు కూడా. సో ఇంప్రీచ్మెంట్, హంటింగ్ అండ్ ఆ విధంగా చూస్తాం. సో ఇక్కడ మనకు చూసుకుంటే షెడ్యూల్ 3 and 4 ఇక్కడ మనం చూసుకుంటే ప్రొటెక్షన్ అనేది లెస్ when compared to షెడ్యూల్ 1 and 2. సో ప్రొటెక్షన్ అనేది తక్కువగా ఉంటుంది షెడ్యూల్ 3 and 4 లిస్ట్ అయినటువంటి అనిమల్స్కి. ఓకే, దేంతో కంపేర్ చేసినప్పుడు షెడ్యూల్ 1 షెడ్యూల్ 2తో కంపేర్ చేసినప్పుడు షెడ్యూల్ 3 and 4 అనేది సో మనకు లెస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే, సో స్టిల్ ప్రొటెక్టెడ్. ఓకే, ఇక్కడ మనకు షెడ్యూల్ 1 అదేవిధంగా షెడ్యూల్ 2లో మనకు సో ఏ అనిమల్ చేరుస్తారు అంటే సో ఎండేంజర్డ్ అనిమల్స్ చేరుస్తారు. ఓకే, ఇక్కడ ఉండేటువంటి అనిమల్స్ నాట్ ఎండేంజర్డ్. ఓకే, నాట్ ఎండేంజర్డ్. ఓకే, సో నెక్స్ట్ మనము ఇక్కడ చూసుకుంటే సో షెడ్యూల్ 5 చూసుకుంటే నో ప్రొటెక్షన్ ఉండదు. సో ఫ్రీలీ హంటింగ్, సో విపరీతమైన వేట అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ షెడ్యూల్ 6 ఏంటో చూద్దాం. సో ఇక్కడ స్పెసిఫిక్ ప్లాంట్స్ దట్ ఆర్ ప్రొహిబిటెడ్. సో నిషేధించబడతాయి. ఏ విధంగా నిషేధించబడతాయి అంటే సో పండించడము నేరమే, అదేవిధంగా ఇక్కడ పండించడము నేరమే, అదేవిధంగా ట్రేడ్ చేయడం కూడా నేరమే. సో యాక్చువల్గా మనకు ఈ 1972లో ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో సో ఇక్కడ ఉన్నటువంటి 6 ఉండేవి, కానీ ఇక్కడ ఉన్నటువంటి 6ని తీసేసి ప్రస్తుతము ఇక్కడ ఉన్నటువంటి సో షెడ్యూల్ 6 ఉన్నటువంటివి ప్రస్తుతము 1972లో ఉన్నటువంటివి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి అంటే సో 2022లో అమెండ్మెంట్ చేయడం జరిగింది. కేవలం 4 మాత్రమే ఉన్నాయి. ఎన్ని తగ్గించారు? 6 నుంచి సో 4కి రావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, హౌ మెనీ షెడ్యూల్స్ దట్ ఆర్ ఇన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్టర్ అమెండ్మెంట్ అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్టర్ అమెండ్మెంట్ అంటే మీరు ఆన్సర్ చేయాలి. ఆఫ్టర్ అమెండ్మెంట్ అంటే మీరు ఆన్సర్ చేయాలి, లేదా ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయని ఆన్సర్ చేయాలి. వాట్ ఈజ్ షెడ్యూల్ 1, వాట్ ఈజ్ షెడ్యూల్ 2 అండ్ వాట్ ఈజ్ షెడ్యూల్ 3 అని అండ్ వాట్ ఈజ్ షెడ్యూల్ 4 అంటే చూస్తాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి 6 షెడ్యూల్స్ని ఇప్పుడే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీకు 1972 అని మెన్షన్ చేసి ఈ షెడ్యూల్స్ని కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా సో 2022లో రీసెంట్గా వచ్చినటువంటి ఈ 4 షెడ్యూల్స్ నుంచి కూడా అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని డిక్రీజ్ అయ్యాయి అంటే సో 2 డిక్రీజ్ అయ్యాయని మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, ఇక్కడ మనము చూసుకుంటే సో 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో సో మనకు ఇందులో ఉన్నటువంటి కొన్ని చూద్దాం. సో 7 లెసన్స్ ఉంటాయి, 66 సెక్షన్స్ ఉంటాయి. సో ఆల్రెడీ చెప్పడం జరిగింది 6 షెడ్యూల్స్ ఉంటాయని. అయితే ఇక్కడ రెడ్యూస్డ్ షెడ్యూల్స్ ఫ్రమ్ 6 to 4. సో 6 నుంచి 4కి తగ్గించడం జరిగింది. 6 నుంచి 4కు తగ్గించడం జరిగింది. సో
2022లో మనకు సో 4కి తగ్గించడం జరిగింది. ఆ 4 ఏంటో ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ షెడ్యూల్డ్ 1 ఇన్ 2022 అమెండ్మెంట్? వాట్ ఈజ్ షెడ్యూల్డ్ 1 ఇన్ 2022 అమెండ్మెంట్ అంటే ఇక్కడ మనం చూద్దాం. సో స్పీసెస్ విత్ ద highest level of protection to animal species. most important, షెడ్యూల్డ్ 1లో పొందుపరిచినటువంటి అనిమల్స్కి సో చెప్పాను కదా. సో 1972లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ 1 అండ్ షెడ్యూల్డ్ 2, షెడ్యూల్డ్ 1 షెడ్యూల్డ్ 2 ఈక్వల్ టు షెడ్యూల్డ్ 1 ఇన్ 2022 అమెండ్మెంట్. షెడ్యూల్ 1 అనే విధంగా షెడ్యూల్ 2 ఈజ్ ఈక్వల్ టు షెడ్యూల్ 1 ఇన్ 2022 అమెండ్మెంట్గా చెప్తాం. ఇక్కడ ఉండేటటువంటి జాతులకు అనిమల్స్కి హై లెవెల్ ప్రొటెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. సో అది మనకు షెడ్యూల్ 1గా చెప్తాం. అయితే సెకండ్ చూద్దాం. చూస్తున్నాం ఇక్కడ మనకు షెడ్యూల్డ్ 3 అదేవిధంగా షెడ్యూల్డ్ 4, షెడ్యూల్ 3 అండ్ షెడ్యూల్డ్ 4 ఇన్ 1972 ఈజ్ ఈక్వల్ టు షెడ్యూల్డ్ 2 ఇన్ సో 2022గా చెప్తాం. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ స్పీసెస్ విత్ లెస్సర్ ప్రొటెక్షన్, ఆల్రెడీ ఇదే కదా మీకు చెప్పడం జరిగింది. స్పీసెస్ విత్ లెస్సర్ ప్రొటెక్షన్, సో లెస్సర్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? సో తక్కువ ప్రొటెక్షన్ ఉండడం జరుగుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు షెడ్యూల్ 3 అండ్ 4 ఇన్ 1972 ఈజ్ ఈక్వల్ టు షెడ్యూల్ 2 ఇన్ 2022గా చెప్తాం. ఓకే, ఇక్కడ మనము షెడ్యూల్ 3 చూద్దాం. ఓకే, సో కవర్స్ ప్రొటెక్టెడ్ ప్లాంట్ స్పీసెస్గా చెప్తాం. సో కొన్ని రకాల మొక్కల జాతులను కాపాడాలి, కానీ అక్కడ ఏం మాట్లాడుకున్నాం? కొన్ని రకాల మొక్కలను పెంచకూడదు, ట్రేడ్ కూడా చేయకూడదు, కానీ ఇక్కడ కొన్ని రకాల మొక్కలని కాపాడాలి అనేది ఇక్కడ మనకు షెడ్యూల్డ్ 3గా ఉంది. నెక్స్ట్ షెడ్యూల్డ్ 4 మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇంక్లూడ్ స్పీసెస్. ఏ స్పీసెస్ ఇంక్లూడ్ చేశారు? లిస్టెడ్ అండర్ సైట్స్. మీకు ఆల్రెడీ సైట్స్ గురించి ఫుల్ క్లారిటీగా ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ 3 అపెండిసెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ అపెండిస్ 1, అదేవిధంగా అపెండిస్ 2 అండ్ అదేవిధంగా అపెండిస్ 3, ఈ విధంగా మనకు 3 రకాల అపెండిసెస్ అనేవి ఉంటాయి అని చెప్పడం జరిగింది. అపెండిసెస్ 1 అంటే ఏంటి, అపెండిసెస్ 2 అంటే ఏంటి, అపెండిసెస్ 3 అంటే ఏంటో ఆల్రెడీ చెప్పడం జరిగింది. సింపుల్గా చెప్తాను. సైట్స్లో ఉన్నటువంటి లిస్ట్లో మనకి ఇక్కడ షెడ్యూల్ 4లో చేర్చడం జరిగింది. 1972లో ఉన్నటువంటిది. సో 2022లో అమెండ్మెంట్ ద్వారా 4 షెడ్యూల్స్ అనేవి చేర్చారు. ఓకే, షెడ్యూల్ 1లో ఏంటి? హై లెవెల్ ప్రొటెక్షన్. షెడ్యూల్ 2లో ఏంటి? స్పీసెస్ విత్ లెస్సర్ ప్రొటెక్షనే కానీ లెస్సర్ ప్రొటెక్షన్ ఉంటుంది. దట్ ఈజ్ షెడ్యూల్ 2గా చెప్తాం. షెడ్యూల్ 3 అంటే ఏంటి? కవర్స్ ప్రొటెక్టెడ్ ప్లాంట్స్. సో స్పెసిఫిక్ అంటే ఇక్కడ కొన్ని రకాల మొక్కలను కాపాడాలి అని. ఇంక్లూడ్స్ స్పీసెస్ లిస్టెడ్ అన్నాడు. సైట్స్లో ఉన్నటువంటి లిస్టెడ్ అయినటువంటి అనిమల్స్ని ఇక్కడ జాతులని సో ఇందులో పొందుపరుస్తారు. అంటే సైట్స్లో మనకు 3 రకాలుగా అపెండిసెస్ అనేవి ఉంటాయని చెప్పడం జరిగింది. వాట్ ఈజ్ అపెండిసెస్ 1? అపెండిసెస్ 1 అంటే సో ఇప్పటికిప్పుడే అంతరించిపోయే అవకాశం ఉంటే దాన్ని స్పీసెస్ 1గా చెప్తాం. సో ఇక్కడ అపెండిసెస్ 2 అంటే ఇప్పటికిప్పుడు అంతరించిపోని అవకాశం లేనటువంటి అనిమల్స్ని అపెండిసెస్ 2లో చెప్తాం. సో అపెండిసెస్ 3 అంటే ఏమిటంటే సైట్స్లో ఉన్నటువంటి అపెండిసెస్ 3 ఏంటంటే సో ఒక దేశంలో సంరక్షించబడుతుంది అనుకోండి ఒక అనిమల్. మన దేశంలో జర్డన్ ఇక్కడ సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే పక్షి సంరక్షించబడుతుంది అనుకోండి. సో మిగతా దేశాలకి హెచ్చరిస్తుంది. అంటే హెచ్చరించడం అంటే అభ్యర్థిస్తుంది. ఇక్కడ ఈ అనిమల్ అనేది మా దేశంలో ప్రొటెక్ట్ చేయబడుతుంది. సో ఈ అనిమల్ అనేది మీ దేశానికి ఇల్లీగల్గా ట్రేడ్ చేయకూడదు, స్మగ్లింగ్ చేయకూడదు అని సో జస్ట్ అభ్యర్థిస్తుంది. ఆ దేశం చేయొచ్చు, చేయకపోవచ్చు. దీస్ ఆర్ ద 3 అపెండిసెస్ ఆఫ్ సైట్స్గా చెప్తాం. వాట్ ఈస్ అపెండిసెస్ 1 ఇన్ సైట్స్? ఇప్పటికిప్పుడు అంతరించిపోయే అవకాశం ఉన్నటువంటి జీవులు అపెండిసెస్ 1.
ఇప్పటికిప్పుడు అంతరించిపోయినటువంటి సో అనిమల్స్ని అపెండిసెస్ టు. సో ఒక దేశంలో సంరక్షించబడుతున్న ఒక స్పీసెస్, ఒక జాతి అనేది సో మరే దేశంలో ఇల్లీగల్ ట్రేడ్ అనేది జరగకూడదు అని మిగతా దేశాలకు అభ్యర్థిస్తే దట్ ఈస్ అపెండిసెస్ 3 ఇన్సైడ్స్గా చెప్తాం. ఓకే, ఇక్కడ హై లెవెల్ ప్రొటెక్షన్, లెస్సర్ ప్రొటెక్షన్, సో ప్లాంట్స్ ప్రొటెక్టెడ్, సైట్స్లో పొందుపరిచినటువంటి అనిమల్స్గా చెప్తాం. దిస్ ఆర్ ద 4 షెడ్యూల్స్ ఆఫ్టర్ అమెండ్మెంట్ ఆఫ్ 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇన్ 2022. సో ఇన్ 1972 there are 6 schedules are there, but in 2022 it is reduced to 4 by decreasing 2 schedules. We are discussing about those 4 schedules గా చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. What are the authorities of as per act? ఈ యాక్ట్ ప్రకారము సో కొన్ని మనకు సో అధికారంగా ఉన్నటువంటి ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సో వైల్డ్ లైఫ్ అడ్వైజరీ బోర్డ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ సో ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అని. సో అదేవిధంగా సెంట్రల్ జూ అథారిటీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా 1992లో ఏర్పడింది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఇది మనకు సో 2003లో ఏర్పడింది. ఓకే, ఇది మనకి ఇక్కడ సో థర్డ్ స్ట్రాటజిక్ ప్లాన్ అనేది 2017 నుంచి 31 వరకు ఉందని చెప్పడం జరిగింది ఆల్రెడీ. సో దీని గురించి నెక్స్ట్ క్లాస్లో ఫుల్ క్లారిటీగా చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ సో కన్జర్వేషన్ అదేవిధంగా ఇక్కడ కన్జర్వేషన్ అండ్ కమ్యూనిటీ రిజర్వ్స్గా చెప్తాం. ఇక్కడ మనకు సో మేనేజ్మెంట్ అథారిటీ ఇక్కడ కన్జర్వేషన్ అండ్ కమ్యూనిటీ అథారిటీ అనేది ఇది కూడా మనకు 2003లోనే ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. సో WCCBగా చెప్తాం. WCCB వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోగా చెప్తాం. ఇది మనకు 2006లో ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఇది మనకు సో 2006లోనే ఏర్పడింది. ఇది కూడా 2006లోనే ఏర్పడింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, సో కన్జర్వేషన్ అండ్ కమ్యూనిటీ రిజర్వ్ మేనేజ్మెంట్ అథారిటీ, సో నేషనల్ ఇక్కడ మనకు నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్గా చెప్తాం. నేషనల్ వైల్డ్ లైఫ్గా చెప్తాం. నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, సెంట్రల్ జూ అథారిటీ, సో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, సో చీఫ్ ఇక్కడ మనకి వైల్డ్ లైఫ్ అడ్వైజరీ బోర్డుగా చెప్తాం. సో ఇవన్నీ కూడా మనకు అథారిటీస్గా చెప్తాం. వీ హ్యావ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్గా చెప్తాం. ఓకే, సో ఈ క్లాసెస్లో మనము వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కంప్లీట్గా చూడడం జరిగింది. సో ఇఫ్ యూ వాంట్ దీస్ లెసన్స్ వీఆర్ కంట్రిబ్యూటింగ్ ఫ్రీ క్లాసెస్ ఆన్ యూట్యూబ్. You can crack UPSC prelims also by through this syllabus. Thank you all. We will see in the next class about Biodiversity Act. Thank you all. We will see in the next class.